ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మంత్రతంత్ర జ్యోతిష్యులు ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. మిథున రాశి వాళ్ళకి విశేషంగా ఈ 2026 మిగతా నెలలో గురుగారు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? జూన్ నుంచి ఓవరాల్ గా డిసెంబర్ వరకు ఎలాంటి శుభవార్తలు, ఎలాంటి చెడు వార్తలు ఉండబోతున్నాయి? మరి వీళ్ళు ఏ విధంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మిథున రాశి వారికి ఈ యొక్క 6 మాసాలు 7 మాసాలు కూడా, అంటే జూన్ మాసం నుంచి డిసెంబర్ మాసం 2026 సంవత్సరంలో ఎలా ఉండబోతుందంటే, మొదటిగా జూన్ 2వ తారీఖు మారేటువంటి గురువు, ఈ గురువుతో పాటు శుక్రుడు, వీరిద్దరు కూడా ఇప్పటివరకు మిథున రాశిలోనే సంచరిస్తూ ఉన్నారు. మిథున రాశి నుంచి కర్కాటక రాశికి వస్తున్నారు. ఈ కర్కాటక రాశిలో అక్టోబర్ 31వ తారీఖు వరకు కూడా సంచరిస్తూ ఉంటారు. 40 రోజులు ఒకసారి ఏమో శుక్రుడు మారుతూ ఉంటాడు, శుక్రుడు అటు ఇటు ఉంటాడు. కానీ ఇప్పుడు ప్రజెంట్గా ఈ జూన్ మాసం ఉన్నప్పటికీ శుక్రుడితో పాటు గురువు ఉంటాడు, గురువుతో పాటు శుక్రుడు సంచరిస్తూనే ఉంటారు కర్కాటక రాశిలో. ఈ కర్కాటక రాశిలో గురు సంచారం ఎలా ఉంటుంది అంటే కనుక 2వ స్థానంలోకి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ మిథున రాశికి 2వ స్థానంలోకి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిలో గురువు ఉండడం వల్ల వీరికి అన్నదమ్ముల మధ్యన గొడవ కానీ, అక్కచెల్లి మధ్యన గొడవ కానీ ఉండే కూడా అవి తీరిపోతూ ఉంటాయి. మరొకటి ఏంటంటే కనుక మిథున రాశి వారికి ఎవరికైనా ఇప్పటివరకు పెళ్లి కాలేదు అంటే కనుక పెళ్లి గడియలు వచ్చాయి అని బ్యాండ్ మేళం మోగించేటువంటిది దానికి ఇంట్లో పెళ్లి కూతురుగా పెళ్లి కొడుకుగా ఉండేదానికి ఎన్నో రకాల సంబంధాలు చూసి అలసిపోయి ఇంక వద్రబాబు సంబంధాలు, నేను పెళ్లి చేసుకోనని విరక్తి వచ్చేదాకా వెళ్ళిపోయినారు. అలాంటి వాళ్ళకు కూడా మరలా కూడా పెళ్ళి అయ్యేటువంటి దానికి ఇది కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇక వీటికి అన్ని రకాలుగా అనుకూలంగా ఉండాలి, బాగుండాలి. ఇక ఈ గురు బలం వలన, గురు మార్పిడి వలన మనకి ఇంకేమైనా అవుతుందా అంటే కనుక ఆరోగ్యం కొంచెం స్టమక్ రిలేటెడ్ కూడా కొంచెం కనిపిస్తుంది. కాబట్టి దాని తగ్గట్టుగా ప్రికాషన్స్ తీసుకుంటూ ఉండాల్సిందే. ఇక వీరికి ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో ప్రయాణం చేసేప్పుడు ఆచిచూచి చేయాలి. ఒక గండం అయితే కనిపిస్తూ ఉంది. ఇక వీరికి దూరమైనటువంటి బంధుమిత్రులందరూ కూడా దగ్గర వేసి మనవాడు మనమ్మాయి అని చెప్పేసి అనుకొని మళ్ళీ మీ దగ్గర వాడుకొని మోసం చేసేలా కనిపిస్తున్నారు. కాబట్టి ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. చేయి జార్చకూడదు, నోరు జారకూడదు. ఈ రెండు జారకూడదు, చేయి జారకూడదు, నోరు జారకూడదు. ఈ రెండు జారితే మాత్రం మిథున రాశి వారికి కొంచెం ఇబ్బంది పడతారని కూడా మనము ఈ సందర్భంగా చెప్పొచ్చు. ఇకపోతే దేవుని అనుగ్రహం కావాలి. అలానే ఈ యొక్క మిథున రాశి వారికి మరొక అదృష్టం ఉంటుంది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 మాసాల్లో విదేశీయానం అయితే బాగా కనిపిస్తూ ఉందండి. ఎక్కడైనా గల్ఫ్ కంట్రీస్ కానీ అరబిక్ కంట్రీస్ వెళ్ళేలాగైతే కనిపిస్తూ ఉన్నారు. ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా వీరు జాబ్ కోసమైనా, పర్యటనకైనా, లేకపోతే అక్కడ సెటిల్ అవ్వడానికైనా వీరిని ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా వీరు ఈ 3 మాసాల్లో విదేశీయానం అయితే బాగా కనిపిస్తూ ఉంది. ఇక నవంబర్, డిసెంబర్లో ఇది చేసుకుంటే ఒకసారి కూడా కాని వారికి పెళ్లి చేసుకోవచ్చు. భార్య భర్త దూరమైన వాళ్ళు ఏదైనా మాట్లాడితే కనుక వీరికి భార్య అయినా దగ్గర అవుతుంది, భర్త అయినా దగ్గర అవుతారు, పిల్లలైనా దగ్గర అవుతారు. దూరమైన వాళ్ళు ఏదైనా ప్రయత్నం ఉంటే మాత్రం ఖచ్చితంగా చేయొచ్చు. ఇక మరొకటి ఏంటంటే కనుక జూన్ నుంచి జూలై ఈ 2 మాసాల్లో కనుక వీరికి ఎవరికి ఇచ్చిన డబ్బులు రావడం కానీ బాగుంటుంది. అలాంటి డబ్బులు ఏదైనా ఇచ్చి ఉంటే అడిగటం చాలా మంచిది. ఇక వీరి ఆరోగ్యం కూడా కొంచెం క్షీణించేలా కనిపిస్తుంది. ఆస్తమా లాంటివి కానీ, టీబీ లాంటివి కానీ, సైనస్ లాంటివి కానీ, ఒబిసిటీ లాంటివి కానీ ఎక్కువగా కొంచెం బాధిస్తూ ఉన్నాయి. కాబట్టి దాని దగ్గర ప్రికాషన్స్ అయితే మాత్రం కొంచెం తీసుకుంటూ ఉండాలి. ఆ అన్నంలో తినేటప్పుడు దాంట్లో కానీ ఇంగువ లేకపోతే తెల్ల ఆవాల పౌడర్ని కొంచెం వేసుకొని చేసుకుంటూ ఉంటే కనుక వీరికి కొంచెం ఇబ్బంది లేకుండా అయితే ఉంటుంది. ఇక వీరికి ఎన్నో రకాల సదుపాయాలైనటువంటి అవకాశాలు వస్తాయి. ఎవరైనా కొత్తగా వ్యాపారం పెట్టాలనుకుంటే గోల్డ్, సిల్వర్ లాంటి వ్యాపారాలు, పాల ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపారాలు, హాస్పిటల్, మెడికల్ షాప్ లాంటి వ్యాపారాలు, డాక్టర్స్ లాంటి వ్యాపారాలు ఏదైనా ఉంటే కూడా వీరు చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక వీటికి మెడికల్ షాపుల రంగంలో కూడా వీరికి చాలా బాగుంటుంది. బ్యాంకింగ్ సెక్టర్ కూడా చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఫైనాన్స్ సంబంధించినటువంటి సెక్టార్లో కూడా వీరికి ఇన్సూరెన్స్ వాటిలో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రయత్నం అయితే వీరు చేసుకోవచ్చు. జూన్ 26 వరకు కూడా ముహూర్తాలు లేవు. అధిక జ్యేష్టం ఉంటుంది. ఇప్పుడు జూను 18వ తారీఖు నుంచి జ్యేష్ఠ మాసం, నిజ జ్యేష్ఠ మాసం వస్తుంది. ఆ తర్వాత జూలై 16 నుంచి ఆషాఢ మాసం మొదలవుతుంది. అంటే ఇప్పుడప్పుడు కుదిరితే జూన్ మాసంలో కూడా ఒకటి మతలబు ఏంటంటే, ఇంట్లో ఎవరైనా పెద్దగా ఉండి జ్యేష్ఠ మాసం అయి ఉండి పెద్దవారే పుట్టి ఉండి ఆపోజిట్లో కూడా జ్యేష్ఠ మాసం అయిందనుకోండి, ఇక ఆ సంబంధాలు చేసుకోకూడదు. లేదా జ్యేష్ఠ పుత్రిక, జ్యేష్ఠ పుత్రుడు జ్యేష్ఠ మాసం అయితే చేసుకోకూడదు. ఇక వాళ్ళ జ్యేష్ఠ అనుకోండి, జ్యేష్ఠ నక్షత్రం అనుకోండి, ఇక అసలు పెళ్లికి పనికిరాదు. అందుకని పెద్దవారుగా ఉన్నప్పుడు జ్యేష్ఠ మాసాలు పెళ్ళిళ్ళు అనేది చేసుకోకూడదు. కాబట్టి ఇంటికి పెద్ద అయి ఉండి మిథున రాశిలో ఉన్నారు అంటే కనుక వారికి కూడా ఈ యొక్క జూన్ మాసంలో పెళ్ళిళ్ళు సెట్ అవ్వదు. కాబట్టి ఆగస్టులో మాత్రమే పెళ్ళిళ్ళు. ఆగస్టులో కూడా ఇప్పుడు వినాయక చవితి అయిపోయిన తర్వాత చేసుకోవాలి. లేదా వినాయక చవితికి ముందు ఏదైనా ముహూర్తం అంటే 3 ముహూర్తాలు ఉన్నాయి. కాబట్టి పెళ్ళిళ్ళు అనేది మిథున రాశి వారికి గురువు మారినప్పటికీ కూడా, 2వ స్థానంలో గురువు వచ్చినప్పటికీ కూడా మన అబ్బాయి మనమ్మాయి అనిపించుకోవచ్చు. అంతేకనుక పెళ్లి మాత్రం నవంబర్లోనే చేసుకోవాలి. నవంబర్ లేదా డిసెంబర్. ఇది ఇప్పుడు ఏమవుతుందంటే కార్తీక మాసం ఆరంభమవుతుంది. కార్తీక మాసము మిథున రాశి వారికి కలిసి వచ్చేటువంటి మాసం.
కాబట్టి ఎవరైనా పెళ్లి చేసుకోవాలంటే కంగారు పడద్దు, తొందరపడద్దు, దిగులు పడద్దు, పెళ్ళిళ్ళు అవుతాయి. ఎందుకంటే గురువు మారాడు కదా, గురువు చిన్నగా మారుతాడు. గురువు మారాడు కాబట్టి మీ జీవితాల్లో ఇక మొత్తం కూడా అంతా బాగుంటుంది, ప్రశాంతమైన వాతావరణం లభ్యపడుతుంది. అప్పటికి గురువు ఎక్కడికి వస్తాడు అంటే సింహరాశిలో గురువు సంచరి చేస్తుంటాడు, కన్యా రాశికి ఆరంభం అవుతూ ఉంటాడు. కాబట్టి వారికి మంచి స్థానం అది. కాబట్టి అప్పుడు వారికి పెళ్లి గడియలు అనేది ఆరంభం అవటం కాదు, అప్పుడు మధ్యస్థగా ఉంటాయి. కాబట్టి పెళ్లిళ్ళు చేసుకున్న జీవితకాలం నిలబడుతుంది, పిల్లలు వెంటనే పుడతారు, వారి సంసారం, జీవితం, కాపురం అంతా కూడా బాగుంటుంది. కాబట్టి మిథున రాశి వారు ఎవరైనా పెళ్లి చేసుకోవాలనుకుంటే ఈ యొక్క 2020 సంవత్సరం నవంబర్, డిసెంబర్ మాసాల్లోనే చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. గురుబలం అయితే ఉన్నది, ఏదైనా వ్యాపారం చేసుకోవడానికి బాగుంటుంది, వ్యాపార వృద్ధి చేసుకోవడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి రాశిలో కూడా మనము చివరిలో ఏం కావాలంటే దేవుని అనుగ్రహం. అసలు ఇన్ని చెప్పాం కదా మనం, ఈ రాశి వారికి ఇంత బాగుంటుంది గురువు మారితే అన్నాం. చాలా మంది ఉంటారు, గురువు గారు ఏదో చెప్తుంటారు, మాకైతే మాత్రం ఏం జరగట్లేదు అసలు అంటారు. గ్రహాలు మన ఇంట్లో లేవు, వాళ్ళకి అనుకూలంగా ఉండండి పోయి చెప్పడానికి. కాబట్టి గ్రహాలను మార్చుకున్న శక్తియుక్తులు మన దగ్గరే ఉంటాయి. గ్రహాలు మార్పిడి చెందాలంటే మనమే వాటికి శాంతి చేయాలి, లేదా మనమేం పడి ఏడుస్తూనే ఉంటాయి. అవి మనల్ని ఏది ఎదగనివో, మనకి ఎన్నో రకాల అష్టదిబ్బందులు చేస్తూ ఉంటాయి. కాబట్టి గ్రహాలని సానుకూలంగా ఉండాలంటే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసుకుంటూ ఉండాలి. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసుకుంటూ నవధాన్యాలు, నల్ల మినువులు, నల్ల నువ్వులు కలిపి ఆ అభిషేకం చేసుకుంటూ, బెల్లము కొంచెం, నువ్వుల నూనె కొంచెం శనిసుడి మీద అభిషేకం చేసుకుంటే మనకున్నటువంటి నవగ్రహ శాంతి అయితే ఖచ్చితంగా జరుగుతుంది. అలానే విష్ణు ఆలయం, ఈ విష్ణు ఆలయంలో కనుక ఏదైనా ఎప్పుడైనా ఒకసారి గుడాలు కానీ, గుగ్గిళ్ళు కానీ, పులిహోర కానీ నైవేద్యం పెట్టాలి. బుధవారం రోజున నైవేద్యం ఇస్తే స్వామివారి యొక్క కృపకటాక్షలు మన మీదకు ఉంటాయి. అలానే మనకి ఈ దేవుని అనుగ్రహం, ఇక వీరి చేసుకోవాల్సిన పరిహారాలు కూడా ఉంటాయి. దానితో పాటు మన దగ్గర మంత్రోచ్చారణ చేసినటువంటి కొన్ని వస్తువులు అయితే మనం ప్రజలకు ఇవ్వడం అనేది జరుగుతుంది. దాంట్లో ఇప్పుడు వీరికి ఏంటంటే కనుక ఈ యొక్క ఉంగరం వారి జాతక ప్రకారంగా, వారి నక్షత్ర ప్రకారంగా, వారు ఏ పని చేస్తారు, ఏం పని కావాలి, అవన్నీ కూడా అయ్యేలాగా, వారి మీద ఏ చెడు జరిగింది అది కూడా పోయేలాగైతే ఈ ఉంగరం వారి తత్వాన్ని బట్టి ఉంగరం స్టోన్ మారుతుంది. ఇది సిల్వర్లో చేయించినటువంటి ఉంగరం. ఈ ఉంగరం మన దగ్గర లభ్యపడుతుంది. ఈ యొక్క ఉంగరాలు స్టోన్స్ వేసి, ఇవన్నీ హగ్గిక్ స్టోన్స్ అంటారు, సబ్క్యూట్ స్టోన్స్ అంటారు. ఈ స్టోన్స్ వేసేసి మనం ఉంగరం వేయడం జరుగుతూ ఉంది. ఈ మిథున రాశి వారికి ఈ ఉంగరం అనేది అదృష్ట రత్నం కాదు, అదృష్టం కూడా వీరికి అలా తట్టి లేపుతుంది. కాబట్టి మనం వేచి చూసుకుంటూ ఉండాలి, తలుపు తీయకూడదు. గాలి వస్తుంది, దుమ్ము వస్తుంది, దొంగలు వస్తారు. మనం ఎప్పుడైతే తలుపు దగ్గర కూర్చొని తలుపు ఎప్పుడు కొడతారా అని చూస్తుందో అదృష్టాన్ని, ఈ ఉంగరం వారికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అన్ని వనరులు కూడా ముందుకు వచ్చేస్తాయి. దీంతో పాటు ఇది ఆరవళి కాటుక, 21 భస్మాలతో చేసినటువంటి కాటుక. ఈ కాటుకుని ఆడవారు అయితే కంటిలో పెట్టుకోవాలి, మగవారు అయితే కనుక తలమేం పెట్టుకోవచ్చు, నుదుటిని పెట్టుకోవచ్చు. అదే కనుక పిల్లలు అయితే కనుక ఇక్కడ మనకి బొగ్గను పెట్టవచ్చు, నుదుటిని పెట్టవచ్చు, ఈ ప్రాంతం బ్యాక్ పెట్టవచ్చు, ఫ్రంట్ పెట్టవచ్చు, గొంతు దగ్గర పెట్టవచ్చు. ఎక్కడ పెట్టినా కూడా ఈ యొక్క ఆరవళి కాటుక అనేది చాలా అద్భుతమైనది. ఇదైతే మనకి వారికి ప్రజలకు ఎవరికైనా కావాలంటే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ ఆరవళి కాటుకు పెట్టుకున్న వారికి దినదిన అభివృద్ధి కాదు, అన్ని రకాల బాగుంటుంది. దీనితో పాటు ఇది కుంకుమ మిథున రాశి వాళ్ళు ధరించుకుంటే చాలా అద్భుతంగా. ఇది లక్ష్మీ కుబేర కుంకుమ. ఎవరైనా ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నారు, అనారోగ్య పాలైపోతున్నారు, స్టమక్ అంతా బాగాలేదు, నాకు అన్ని రకాలు ఏం జరుగుతుందో తెలియట్లేదు, అష్టదిబ్బందులు అయిపోయినాను, నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను, ఆర్థిక సంక్షోభంలో ఇరుక్కుపోయాను అనుకున్న వారికి అందరికీ కూడా లక్ష్మీ కటాక్షం ఉండాలంటే కనుక లక్ష్మీ కుబేర కుంకుమని ధరించుకుంటూ ఉండాలి. ఇది మనం వాసన పీల్చుకుంటే కూడా మనకి ఒక రకమైనటువంటి సింధూర వాసన వస్తూ ఉంటుంది. ఎట్లా అంటే మనకి కస్తూరి కాయ ఉంటుంది కదా, కస్తూరి కాయ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఆ కస్తూరి కాయ అటువంటి స్మెల్ ఏదైతే వస్తుందో అటువంటి స్మెల్ వచ్చేటువంటి కుంకుమ అనమాట. ఇది ప్రతిరోజు నుదుటి మీద ధరించుకొని పడుకుంటే కనుక వారికి కుబేరం, ఆ లక్ష్మీ కుబేరం, ఆ వజ్రవేడులు వచ్చే మార్గాలు, డబ్బు సంబంధించే విశేషాలు, మన మీద అట్రాక్షన్ ఉండేటువంటి గుణాలు అందరికీ ఉండేలాగా, మనం అంటే అందరూ పడి చచ్చిపోయి మన దగ్గరికి వచ్చేలాగా అట్రాక్షన్ కూడా కలుగుతుంది. అలాంటి కుంకుమని మనము వారికి ఫ్రీగా ఇస్తున్నాను, పూర్తి ఉచితంగా ఈ కుంకుమని నేను అందజేస్తున్నాను. ఈ కుంకుమని, ఇన్ని విశేషాలు ఉన్నటువంటి కుంకుమని నేను పూర్తి ఉచితంగా మిథున రాశి వాళ్ళకి ఇస్తున్నాను. నా వద్ద నుంచి వారి చెంతకి చేరేటటువంటి దారి ఖర్చులకు మాత్రమే రుసుము తీసుకుంటాను. ఈ యొక్క కుంకుమ అయితే మాత్రం పూర్తి ఉచితంగా ఇస్తున్నాను. కాబట్టి ఎవరికైనా కావాలంటే సంప్రదించవచ్చు. ఇంకా ఇలాంటి మార్గాలు, విశేషాలు, ఇలాంటి ధర్మాలు, దానాలు చేసుకుంటూ దీంతోపాటు పట్టిక 1, కర్పూరం బిళ్ళలు ఒక 5 నుంచి 7, అలానే సాంబ్రాణి కడ్డీలు ఒక 2 నుంచి 5, ఇవన్నీ కూడా తీసుకొని దిష్టి తీసేసుకొని కాల్చివేసేయాలి. మనం ముందే కాల్చివేయాలి. అప్పుడు వారికి జరిగిన చెడు క్రియలు, ప్రకృతి దోషాలు, గ్రహ దోషాలు అన్నీ కూడా కొంచెంగా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇలాంటి పరిహారాలు చేసుకుని కూడా అదృష్టవంతులు వచ్చి మిథున రాశి వారు. ఓవరాల్ గా మిథున రాశి వాళ్ళకి రాబోయే కాలం ఏ విధంగా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.